హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం రొయ్యపట్టు వేసుకుని వంకాయ మామిడికాయతో పులుసు అనేది చేసుకుందామండి. వెరీ సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే వంకాయలు, టమాటా, ఒక మామిడికాయ వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రొయ్యపట్టు చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ రొయ్యపట్టు 2 గుప్పిళ్ళు అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుందాము. ఈ రొయ్యపట్టును అయితే 2-3 సార్లు వాష్ చేసుకోవాలి, ఎందుకంటే చిన్న వేసుకుంటుంది ఇందులో, అందుకని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ముందుగా అయితే ఒక కడాయి తీసుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు. ఇలా పోపు వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా వేసేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇవి మగ్గటానికి 2 నిమిషాలు మూత అయితే వేసుకుందాము. టమాటా ముక్కలు అంతవరకు మగ్గినాయో చూద్దాం. ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కలు అనేది వేసుకుందాము. ఈ వంకాయ ముక్కల్లోకి 1/2 టేబుల్ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా ముక్కలన్నీ కలుపుకోవాలి ఉప్పు పట్టేటట్టు. ఇప్పుడు ఒక వంకాయ ముక్కలు మగ్గటానికి 2 నిమిషాలు మూత అనేది పెట్టుకుందాము. మనం వంకాయ ముక్కలు ఎంతవరకు మగ్గినాయో చూద్దాం. వంకాయ ముక్కలు అయితే ఇలా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న శుభ్రం చేసుకున్నాం కదా రొయ్యపట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి రొయ్యపట్టు వేసుకుని. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం. కారం వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయ చీలికలు వేసుకుందాం. అలాగే మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని ఇవన్నిటిని ఇలా కలుపుకోవాలి. మొత్తాన్ని అడుగునట్టు కలుపుకోవాలి. ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే పోసేసుకుందాము. ఇంకొన్ని మామూలు వాటర్ పోసుకోవాలి. పోసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇది చికెన్ గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. మన వంకాయ కూర ఎలా ఉడికిందో చూద్దాం. ఒకసారి గరిటెతో ఇలా కలుపుకోవాలి. ఇంకొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఈ పులుసు అనేది ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మరొక 2 నిమిషాలు మూత అనేది పెట్టుకుందాము. 2 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. మన కూర అయితే
ఈ పులుసు అయితే చాలా బాగా ఉడికింది. ఇక్కడే ఉప్పు కారం సరిచూసుకోవాలండి. ఇక్కడ మీకు ఉప్పు కారం చాలకపోతే మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి. నాకైతే ఇక్కడ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. చాలా రుచిగా కూడా ఉంది. ఇలా అయితే ఒకసారి కలుపుకున్నాము. చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది, పులుసు లాగా. ఇప్పుడైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకొని, నా దగ్గర కొత్తిమీర లేదు. అంతేనండి, వెరీ సింపుల్గా అయితే వంకాయ మామిడికాయ రొయ్యపట్టుతో పులుసు అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.